హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ప్రీవియస్ లెక్చర్లో మనం అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి అండ్ సి లాంగ్వేజ్లో కోడ్ని ఏ ఫార్మాట్లో రాయాలి అనేది నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 1లో ఉన్న టాపిక్స్ని కవర్ చేయబోతున్నాం. అవేంటంటే వేరియబుల్స్, డేటా టైప్స్ ప్లస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. సో వితౌట్ వేస్టింగ్ ఇన్ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్ మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ మెమరీ లొకేషన్ విచ్ స్టోర్స్ సమ్ డేటా. ఈ వేరియబుల్స్ గురించి మీరు బుక్స్లో చదివే ఉంటారు. బట్ యు ఆల్ నో వెరీ వెల్, మన ఛానల్ మెయిన్ పర్పస్ ఏంటంటే బుక్లో ఉన్నది చెప్పడం కాదు, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని మీకు క్రియేటివ్ వేలో డెలివర్ చేయడం. సో ఇప్పుడు ఇందులో ఉన్న కాన్సెప్ట్ని మన స్టైల్లో అర్థం చేసుకుందాం. వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఆ కంటైనర్లో మనకు కావాల్సిన వస్తువుల్ని స్టోర్ చేయొచ్చు. లెట్ మీ షో యూ ఎగ్జాంపుల్. ఇక్కడ కంటైనర్ అనేది వేరియబుల్ అండ్ అందులో స్టోర్ అయి ఉన్న సరుకు అనేది డేటా. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ప్రోగ్రామింగ్, మనం స్టోర్ చేయాలనుకున్న డేటా ఒక పర్టికులర్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఆ మెమరీ లొకేషన్కి మనం ఇచ్చే పేరే వేరియబుల్. ఐ హోప్ మీ అందరికీ వేరియబుల్స్ మీద ఒక క్లారిటీ వచ్చుంటుంది. సో ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఈ రెండు కాన్సెప్ట్స్ లింక్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద డేటా టైప్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఈ డేటా టైప్స్ అన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫర్దర్ లెక్చర్స్లో కోడింగ్ చేసే కొద్దీ అవే గుర్తుండిపోతాయి. ప్రస్తుతానికి మనం కామన్గా యూస్ చేసే ఈ 3 డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం, విచ్ ఆర్ ఇంట్, ఫ్లోట్ అండ్ క్యార్. ఇంట్ డేటా టైప్తో మనం వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. ఫ్లోట్ డేటా టైప్తో మనం వేరియబుల్లో డెసిమల్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. అండ్ క్యార్ డేటా టైప్తో మనం వేరియబుల్లో ఆల్ఫాబెట్స్ లైక్ A to Z లేదా స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ సింబల్స్ని స్టోర్ చేయొచ్చు. లెట్ us see the examples. Hash include stdio.h, int main, int a equal to 10, float b equal to 10.5, char c equal to r. ఇక్కడ నేను A, B, C వేరియబుల్స్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేశాను. సో ఇలా మనం వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు బై యూజింగ్ డేటా టైప్స్. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా ఇంకా మీ కన్ఫ్యూజన్ ఏంటో నాకు తెలుసు. లాస్ట్ వీడియోలో రిటర్న్ 0 లేదు కదా, మరి ఇప్పుడు రిటర్న్ 0 అని ఎందుకు రాశాను అని. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, ఎందుకంటే ఇప్పుడు దీని గురించి మీకు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఫంక్షన్స్ టాపిక్ డిస్కస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ప్రస్తుతానికి ఇంట్ మెయిన్ రాస్తే లాస్ట్ లైన్లో రిటర్న్ 0 రాయాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ వేరియబుల్ డిక్లరేషన్. ఇప్పటి వరకు మనం డేటా టైప్స్ యూస్ చేసి వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోవాలో చూద్దాం. ఇన్ సింపుల్ వర్డ్స్, లెట్ us see the rules of variable declaration. పాయింట్ నెంబర్ 1, వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే రెండు వేరియబుల్స్ చూడడానికి సేమ్గా ఉన్నా సింగిల్ డిఫరెన్స్ ఉంటే చాలు ఆ వేరియబుల్స్ని డిఫరెంట్ వేరియబుల్స్గానే కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇంట్ క్యాపిటల్ నమ్ ఈక్వల్ టు 10, ఇంట్ స్మాల్ నమ్ ఈక్వల్ టు 20. ఈవెన్ దో స్పెల్లింగ్ ఈజ్ సేమ్, బట్ బోత్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ 2 separate వేరియబుల్స్ బికాస్ క్యాపిటల్ నమ్ అండ్ స్మాల్ నమ్ బోత్ ఆర్ నాట్ సేమ్. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. అంటే వేరియబుల్స్ని మనం అండర్ స్కోర్స్ లేదా లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, num1 ఈజ్ ఎ కరెక్ట్ వే టు డిక్లేర్ ఎ వేరియబుల్ బట్ నాట్ 1 num, ఎందుకంటే ఇది తప్పు. పాయింట్ నెంబర్ 3, నో కామా ఆర్ బ్లాంక్ స్పేస్. అంటే వేరియబుల్ మధ్యలో కామా లేదా బ్లాంక్ స్పేస్ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 4, నో అదర్ సింబల్స్ అదర్ దాన్ అండర్ స్కోర్. అంటే వేరియబుల్స్లో అండర్ స్కోర్ తప్ప వేరే ఏ సింబల్స్ వాడకూడదు. సో దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. ఇప్పుడు నేను ఇచ్చే ప్రో టిప్, మీరు ఎప్పుడైనా వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఒక మీనింగ్ఫుల్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అంటే సపోజ్ నేను ఏజ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను.
నేను ఇప్పుడు ఆ వేరియబుల్ని చూడగానే అందులో స్టోర్ అయి ఉన్న డేటా ఏంటి అనేది నాకు అర్థమైపోతుంది. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ కీవర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ ఎ స్పెషల్ మీనింగ్ టు ద కంపైలర్. అంటే ఈ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్గా డిక్లేర్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కీవర్డ్కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది అండ్ దానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది. సో దీస్ ఆర్ ద 32 కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లుక్ ఇస్తే చాలు. ఎందుకంటే కోడింగ్ చేసే కొద్దీ ఇవి కూడా గుర్తుండిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం కామెంట్స్ గురించి తెలుసుకుందాం. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూట్యూబ్ కామెంట్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కామెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. కామెంట్స్ అంటే లైన్స్ దట్ ఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. అంటే కామెంట్స్లో రాసిన మ్యాటర్ కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది అండ్ దీనివల్ల కోడ్లో ఎటువంటి చేంజెస్ రావు. మనం సింగిల్ లైన్ కామెంట్ రాయాలనుకుంటే డబుల్ స్లాష్ యూస్ చేయాలి అండ్ మల్టిపుల్ లైన్స్ కామెంట్ రాయాలనుకుంటే స్టార్టింగ్లో స్లాష్ * అండ్ లాస్ట్లో */ని యూస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి కామెంట్స్ని కోడ్లో రాసి చూద్దాం. సపోజ్ ఈ సి ప్రోగ్రామ్ని నేను రాశాను. సో దిస్ సి ప్రోగ్రామ్ ఈజ్ రిటన్ బై రాహుల్ అని నేను రాస్తాను. ఇలా మీరు కూడా కామెంట్స్లో మీ సి ప్రోగ్రామ్కి సంబంధించిన మ్యాటర్ రాయొచ్చు. ఒకవేళ మనం రాసే కామెంట్ ఒక లైన్ కన్నా పెద్దదైతే మల్టిపుల్ లైన్ కామెంట్స్ని యూస్ చేయాలి. సో దిస్ ఇస్ హౌ ద కామెంట్ వర్క్స్. ఈ కామెంట్స్ని మన కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది అండ్ ప్రోగ్రామర్కే ఈ కామెంట్స్ కనబడుతుంది. నౌ లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ముందు మనం అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఆ తర్వాత సి లాంగ్వేజ్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ లెట్ us సీ ద అవుట్పుట్. అవుట్పుట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటే ప్రింట్ఎఫ్ యూస్ చేయాలి. ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఏదో ఒకటి రాయాలి. అప్పుడే అది స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అండ్ సెమీకోలన్ లాస్ట్లో రాయాలి. ఎందుకంటే సెమీకోలన్ అనేది లైన్ ఎండ్ అయినట్టు ఇండికేషన్. అదంతా సరే కానీ ఈ \n అంటే ఏంటబ్బా అని అనుకుంటున్నారా? సో \n ఈజ్ నథింగ్ బట్ న్యూ లైన్. అంటే మనం ఏదో ఒకటి రాసిన తర్వాత \n పెడితే దాని తర్వాత రాసిన మ్యాటర్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని కోడ్లో వెరిఫై చేసి చూద్దాం. సబ్స్క్రైబ్ టు కోడ్ విత్ రాహుల్, లాస్ట్ లైన్లో \n. ఇప్పుడు దీన్ని కాపీ చేసి 5 టైమ్స్ పేస్ట్ చేస్తే నేను రాసిన మ్యాటర్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతా వచ్చింది. సో ఇలా మీరు కూడా అనుకున్న అవుట్పుట్ని \n యూస్ చేసి స్క్రీన్ మీద నెక్స్ట్ లైన్లో డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. బట్ ఇన్పుట్ తీసుకునే ముందు మనకి ఈ చిన్న టాపిక్ తెలిసి ఉండాలి. అదేంటంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్. ద ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం కోడింగ్ చేసే కొద్దీ అవే గుర్తుండిపోతాయి. సో ప్రస్తుతానికి మనం కామన్గా యూస్ చేసే ఈ 3 ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి తెలుసుకుందాం. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆఫ్ ఇంట్ డేటా టైప్ ఈజ్ %d, float ఈక్వల్ టు %f అండ్ క్యారీ ఈక్వల్ టు %c. ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫార్మాట్ స్పెసిఫైయర్స్తో మనం మనకు కావాల్సిన వేరియబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ఎఫ్ ఏజ్ ఈజ్ %d\n, ఏజ్. ఇక్కడ నేను %d అనే ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూస్ చేశా. ఎందుకంటే నంబర్ 10 అనేది ఒక ఇంటీజర్ డేటా. మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత కామా పెట్టి %d ప్లేస్లో ఏ వేరియబుల్ డేటా కావాలో ఆ వేరియబుల్ పేరు రాయాలి. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. అప్పుడు మీకే అంతా అర్థమవుతుంది. లెట్స్ టేక్ ఎ లుక్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్ కోడ్. #include stdio.h int main, int age equal to 10, float pi equal to 3.14, char star equal to star, printf age is %d\n, age, printf value of pi is %f\n, pi, printf the star looks like this, %c\n, star, రిటర్న్ 0. ఇక్కడ నేను 3 వేరియబుల్స్లో 3 టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేశాను. ఇంట్, ఫ్లోట్ అండ్ క్యార్. సో ఇప్పుడు ఈ డేటాని నేను అవుట్పుట్లో కూడా చూపించాలనుకుంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఆ పర్టికులర్ ప్లేస్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూస్ చేయాలి. తర్వాత కామా పెట్టి ఆ వేరియబుల్ పేరు రాయాలి. అప్పుడు ఆ వేరియబుల్లో ఉన్న డేటా ఫార్మాట్ స్పెసిఫైయర్ని రీప్లేస్ చేస్తుంది. ఈ కోడ్ని రన్ చేయగానే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అన్నీ మనం యూస్ చేసిన వేరియబుల్స్తో రీప్లేస్ అయిపోతుంది. సో ఇలా మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్తో
వేరియబుల్లో ఉన్న డేటాని అవుట్పుట్లో చూపిస్తాం. ఐ హోప్ మీకు ఫార్మాట్ స్పెసిఫైర్స్ గురించి ఒక క్లారిటీ వచ్చుంటుంది. ఫైనల్గా ఇప్పుడు ఈ లెక్చర్లో లాస్ట్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. అదేంటంటే టేకింగ్ ఇన్పుట్ యూజింగ్ స్కాన్ఎఫ్. stdio.hలోనే printf scanf అనే 2 ఫంక్షన్స్ ఉన్నాయి. printfని అవుట్పుట్ కోసం యూస్ చేస్తాం అండ్ scanfని ఇన్పుట్ తీసుకోవడానికి యూస్ చేస్తాం. హియర్ ఈస్ ద సింటాక్స్ టు యూస్ scanf. scanf %d, &age. ఇక్కడ నేను ఏజ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. కానీ ఈసారి ఆ వేరియబుల్లో డేటాని ఇవ్వకుండా యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకుంటాను బై యూజింగ్ scanf. scanfలో ఫస్ట్ మనం ఎలాంటి డేటా అయితే యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ డేటాకి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ని మెన్షన్ చేయాలి. తర్వాత కామా పెట్టి &age అని రాయాలి. అంటే మనం ఏ వేరియబుల్లో డేటాని ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ రాయాలి. ఇప్పుడు దీన్ని కోడ్లో వెరిఫై చేసి చూద్దాం. ఫస్ట్ నేను ఏజ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఆ తర్వాత printf స్టేట్మెంట్ యూస్ చేసి యూజర్ని ఏజ్ వాల్యూ ఇవ్వమని అడిగాను. నెక్స్ట్ లైన్లో scanf యూస్ చేసి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని ఏజ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఏజ్ వాల్యూ స్టోర్ అయిపోయింది, కానీ అది మనకు తెలుసు బట్ యూజర్కి తెలియదు కదా. సో నేను లాస్ట్ లైన్లో printf స్టేట్మెంట్ యూస్ చేసి ఫార్మాట్ స్పెసిఫైర్తో అవుట్పుట్లో చూపిస్తాను. ఇలా మనం scanf యూస్ చేసి యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకోవచ్చు అండ్ తీసుకున్న ఇన్పుట్ని ఫార్మాట్ స్పెసిఫైర్తో అవుట్పుట్లో కూడా చూపించవచ్చు. సో మనం సక్సెస్ఫుల్గా చాప్టర్ 1లో ఉన్న టాపిక్స్ని కవర్ చేసాం. ఇప్పుడు ఈ టాపిక్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 నంబర్స్. ఇప్పుడు దీని కోడ్ రాసే ముందు ఫస్ట్ దీని లాజిక్ అర్థం చేసుకుందాం. సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంటే మనకి 3 వేరియబుల్స్ కావాలి. లెట్ ఇట్ బి a, b, c. సో a అండ్ bలో మనం 2 నంబర్స్ని ఇన్పుట్ తీసుకుంటాం అండ్ తర్వాత c అనే వేరియబుల్లో సమ్ ఆఫ్ a అండ్ bని స్టోర్ చేస్తాం. అండ్ లాస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మనందరికి తెలిసిందే, వచ్చిన ఆన్సర్ని అవుట్పుట్లో printf స్టేట్మెంట్లో చూపించాలి. ఇప్పుడు దీని కోడ్ రాసి చూద్దాం. ఫస్ట్ నేను 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను విచ్ ఆర్ a, b, c. ఆ తర్వాత a అండ్ bలో ఇన్పుట్ తీసుకుంటాను బై యూజింగ్ scanf. నెక్స్ట్ లైన్లో c అనే వేరియబుల్లో సమ్ ఆఫ్ a ప్లస్ bని స్టోర్ చేశాను, c = a ప్లస్ b. ఫైనల్గా అవుట్పుట్లో వచ్చిన ఆన్సర్ని ప్రింట్ చేశాను. సో ఇలా మనం కోడింగ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. సో ట్రిక్ ఏంటంటే c అనే థర్డ్ వేరియబుల్ని యూస్ చేయకుండానే సమ్ని ప్రింట్ చేయడం. అది ఎలా అనుకుంటున్నారా? లెట్స్ టేక్ ఎ లుక్ ఆన్ ద కోడ్. ఇక్కడ నేను c అనే వేరియబుల్ తీసేసాను బట్ నాకు సమ్ ఆఫ్ a అండ్ b కావాలి. సో నేనేం చేస్తానంటే a ప్లస్ b ఆపరేషన్ని డైరెక్ట్గా printf స్టేట్మెంట్లోనే యూస్ చేస్తా. అప్పుడు సమ్ ఆఫ్ a ప్లస్ b డైరెక్ట్గా ఫార్మాట్ స్పెసిఫైర్లోకి వెళ్ళిపోతుంది అండ్ మనం కష్టపడి థర్డ్ వేరియబుల్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం ఆపరేషన్స్ని printf స్టేట్మెంట్లోనే డైరెక్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న హోంవర్క్ ప్రాబ్లమ్స్ని మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి అండ్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత కామెంట్స్లో #solved అని కామెంట్ చేయండి. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ చాప్టర్ 1. నా ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాగుపడాలనుకున్న మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. రాహుల్ దిస్ సైడ్ సైనింగ్ ఆఫ్.